ఇయాలంటే ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నాం, స్వేచ్ఛ స్వాతంత్రం అంటున్నాం, ఆజాదీగా మాట్లాడుతున్నాం. మరిగా ఇదంతా ఎవళ్ళ పుణ్యం? మన తాత ముత్తాతల పోరాటానికి దక్కిన ఫలితం. 80 ఏండ్ల కింద తెల్లోళ్ళ జెండా కిందికి దిగి మన 3 రంగుల జెండా మీదికి ఎగిరింది. అందుకే మన కోసం పానాలు పనంగా పెట్టి పోరాటం చేసిన వీరులను ఇయాల్టికి తలుచుకుంటున్నాం. అగ చూడుర్రి, ఎర్రకోట మీద మోడీ సారు మువ్వన్నెల జెండాను రెపరెపలాడిచ్చిండు. ఎర్రకోట మీద ప్రధానమంత్రి హోదాల 13వసారి జాతీయ జెండా ఎగిరేసిండు మోదీ సారు. ఎప్పట్లెక్కనే నెత్తికి తలపాగా చుట్టిండు. ఈసారి ఎర్ర రంగు చెల్లబట్ట కట్టుకుండు పెద్దసారు. తెల్ల జుబ్బా వేసుకొని దాని మీదకేంచి చాక్లెట్ రంగు కోట్ వేసుకున్నాడు. రాగానే టకటక జెండా ఎగిరేసి సలాం కొట్టి జనగణమన వాడి ఆటి అనక ఇక ముచ్చట సురువు చేసిండు. దేశ పబ్లిక్కు సందేశం ఇచ్చిండు సారు. దేశాన్ని ఎట్టెట్ట ముంగటికి నడిపియాలి, ఏమేం చెయ్యాలి అన్ని తీర్ల చెప్పుకొచ్చిండు. ఇక అమెరికోళ్ళ మాటలు వింటాండ్లు అట్లా ఇట్లా అని తాపకోసారి ఎగసి పార్టీ వాళ్ళు అనబట్టిరు కదా. ఆగో గా ముచ్చట్లకు ఎర్రకోట సాక్షిగా సమాధానం చెప్పిండు సారు. భారతదేశం ఎవ్వల మాటినదు, ఎవ్వలకు తాళొంచదు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు ఈసారి యూత్ పొలగాన్ల గురించి బాగా చెప్పు మాట్లాడిండు ప్రధానమంత్రి. 1 మందికి ఏఐ టెక్నాలజీని నేర్పిస్తారట. సర్కారు కొలువులకు తయారయ్యేటోళ్లకు ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే అడవులలో ఉండే నక్సలైట్లు బయటకు వచ్చిండ్రు కానీ ఇప్పుడు దిమాగి నక్సలైట్లతోని పెద్ద ముసుగులు వచ్చింది అన్నట్టు మాట్లాడిండు పీఎం సాబు. हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल मौके की तलाश में है। हिंसा अराजकता के वो रास्ते खोज रहे हैं। समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा. ఇక ఎప్పట్లెక్కనే వేరే దేశాల మీద ఆధారపడకుండా తక్కువ రేటుతోని మంచి సామాన్లు మనమే తయారు చేయాలి, దునియా మార్కెట్ను ఏలాలి అన్నాడు సారు. ఇక ఆ ముచ్చట్లు అట్లుంటే పోయినేడు 15 ఆగస్టుకు 103 నిమిషాలు మాట్లాడి రికార్డు కొట్టిన పెద్దసారు ఈసారి మాత్రం 75 నిమిషాలే మాట్లాడిండు. పోయిన 4 ఏండ్లల్లో గింత తక్కువ మాట్లాడు గిదే తోలుతాసారట. మరి ఏమైందో అనుకుంటారు చాలా మంది. ఇంకో దిక్కు ఎప్పట్లెక్కనే మన ఆర్మీ జవాన్లు కవాతీ చేసిండ్రు, తీరొక్క తీర్ల విన్యాసాలు చేసిండ్రు. ఢిల్లీలో 15 ఆగస్టు పండుగ జోరుగా నడిచింది. దేశం అంతటా ఊరూరా వాడవాడన 3 రంగుల జెండా రెపరెపలాడింది.